హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో 7th క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాను. ఓకేనా? టుడే ఏం చెప్పబోతున్నానంటే చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సర్సైజ్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇంటీజర్స్ ముందుగా తెలుసుకునే ముందు ఇంట్రడక్షన్ అనేది మీకు రావాలి. ఓకేనా? ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? న్యాచురల్ నంబర్స్ అంటే ఎంతో డినోట్ చేస్తారు. ఓకేనా? ఎంతో డినోట్ చేసి సెట్ 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఓకేనా? అలా ఎంతవరకు ఉంటాయో తెలీదు. ఈ 1తో ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే న్యాచురల్ నంబర్స్ అంటే ఇప్పుడు ఏవైనా చూడండి, మనం కౌంట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 నుంచే కౌంట్ చేస్తాం. సపోజ్ ఒక 10 బుక్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 2 3 4 5 అలాగే కదా కౌంట్ చేస్తాం. సో మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం అంటే 1 దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం. సో న్యాచురల్ నంబర్స్ కూడా 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎంతవరకు ఉంటాయో నంబర్స్ తెలియదు మాట. ఓకేనా? న్యాచురల్ నంబర్స్ అనేవి ఎంతో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ హోల్ నంబర్స్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? డబ్ల్యూ, దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తారు. హోల్ నంబర్స్ అంటే ఏంటి? డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఇది సెట్ వచ్చేసి 0 ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? 0 ఇంక్లూడ్ అయ్యి 1 2 3 4 5 అప్ టు సో ఆన్ అలా నెంబర్స్. ఎక్స్ట్రాగా ఏంటుంటుంది అంటే 0 ఉంటుంది. హోల్ అంటే ఏంటి? మొత్తం అని అర్థం. ఓకేనా? ఇందులో కూడా 0 ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 0 ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? 0 దగ్గర నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ ఏమో జెడ్తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇంటీజర్స్ అనేది జెడ్తో డినోట్ చేస్తాం. ఇది సెట్ వచ్చేసి సేమ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సపోజ్ చూడండి, 0 1 2 3 4 అప్ టు సో ఆన్. దీని ముందు ఏంటంటే -1 -2 -3 అప్ టు సో ఆన్ ఇలాగా. ఓకేనా? మైనస్తో ఉన్న వాటిని ఏమంటారంటే నెగిటివ్ నెంబర్స్ అంటారు. దీని ముందు ఏ సైన్ లేదు కాబట్టి ప్లస్ సైన్ అని అర్థం. ఓకేనా? వీటిని పాజిటివ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ప్లస్ అంటే పాజిటివ్, మైనస్ అంటే నెగిటివ్. ఓకేనా? నెగిటివ్ నెంబర్స్ అని అర్థం. ఇంటీజర్స్లో ఏంటంటే పాజిటివ్ అంటే అండ్ నెగిటివ్ ఉంటాయి. ఇంటీజర్స్ యొక్క నెంబర్ లైన్. ఓకేనా? మీకు మస్ట్ అండ్ షుడ్ తెలియాల్సింది ఏంటంటే నెంబర్ లైన్. ఓకేనా? ఇదంతా ఒక నెంబర్ లైన్ అనుకోండి. సెంటర్ ఎప్పుడు ఏంటుంటుంది అంటే 0 ఉంటుంది. సెంటర్ ఏముంటుంది? 0 ఉంటుంది. అండ్ మన రైట్ సైడ్ ఏంటంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అప్ టు సో ఆన్. ఓకేనా? పాజిటివ్ అంటే తెలుసు కదా, అన్ని పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ అంటే మైనస్తో స్టార్ట్ అవుతాయి. అంటే మన లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 అలా ఇవి కూడా సో ఆన్. ఓకేనా? సెంటర్ ఎప్పుడు ఏంటి? 0 ఉంటుంది. మన రైట్ సైడ్ ఏంటంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చేసి నెంబర్ లైన్. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి మనం వెళ్దాం. సమ్ ఇంటీజర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద నెంబర్ లైన్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఇంటీజర్స్కి ఇలా మార్క్ చేశాడు. ఏది బిగ్గెస్ట్ అండ్ ఏది స్మాలెస్ట్ చెప్పమంటున్నాడు. బిగ్గెస్ట్ నెంబర్. ఓకేనా? ఇందులో చెప్తాను చూడండి. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటంటే పాజిటివ్ నెంబర్సే బిగ్గెస్ట్ నెంబర్స్, నెగిటివ్ ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్స్. సో ఇందులో మీకు బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 2. ఓకేనా? పాజిటివ్ ఎప్పుడు ఏంటి? బిగ్గెస్ట్ నెంబర్. చూడండి, పాజిటివ్ ఎప్పుడు బిగ్గెస్ట్ నెంబర్, నెగిటివ్ వచ్చేసి ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. 2 అనేది ప్లస్. ఓకేనా? బిగ్గెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 2 అని రాస్తారు. స్మాలెస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎంత? -3. మైనస్ సింబల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఒకవేళ మైనస్ సింబల్ లేకపోతే అదే బిగ్ నెంబర్ అయిపోద్ది. 3 అనేది బిగ్ నెంబరే కదా 2 కన్నా. సో మైనస్ ఉంది కాబట్టి ఇదే స్మాల్. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ రామన్ చూడండి. రైట్ ద ఇంటీజర్స్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ గివెన్ బిలో. ఆల్సో చూస్ ద బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబర్స్ ఫ్రమ్ దెమ్. ఓకేనా? వీటిలో కూడా బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటో మళ్ళీ చెప్పమంటున్నాడు. ఓకేనా? మీరు ప్రతిదానికి ఇలా నెంబర్ లైన్ గీసుకోండి. ఓకేనా? ఇలా నెంబర్ లైన్ అనేది గీసుకోండి. వాడు ఏంటి ఇచ్చాడు? ఇటువైపు చూడండి, 0 1 2 3 పాజిటివ్ తక్కువ వేసుకోండి, నెగిటివ్ మాత్రం అలా ఎక్కడి వరకు వేసుకోండి?
-10 వరకు వేసుకోవాలి. ఇక్కడ -9 ఇంకా ఎంత ఉంటుంది, -10 వరకు అలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి -5 -10 రెండు మైనస్ సైన్లో ఉన్నాయి. ఇక నేను ఒకటి చెప్తున్నాను చూడండి, ప్లస్ సైన్ ఉందనుకోండి బిగ్ నెంబర్ ఎప్పుడు బిగ్గే, ఓకేనా. స్మాల్ నెంబర్ ఎప్పుడు స్మాలే. అంటే అర్థం ఏంటంటే 1 స్మాల్, 1 కన్నా 2 బిగ్, 2 కన్నా 3 బిగ్, 3 కన్నా 4 బిగ్, ఓకేనా. ఇది ఎలాగా మనకు తెలుసు, ఇది పాజిటివ్ యొక్క ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు నెగిటివ్ వచ్చేసరికి స్మాల్ నెంబర్ ఏమవుతుంది అంటే బిగ్ నెంబర్ అవుతుంది, బిగ్ నెంబర్ ఏంటంటే స్మాల్ నెంబర్ అవుతుంది. ఇది కంపల్సరీగా మీకు తెలియాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి -1 అనేది బిగ్ నెంబర్, ఇది స్మాల్ కదా అన్నిటికన్నా, ఇదే బిగ్ నెంబర్. -2 ఏంటి, బిగ్ నెంబర్ కదా, అంటే ఏమైంది స్మాల్ అయ్యింది, ఓకేనా. ఇందులో పెద్ద నెంబర్ ఏవైతే ఉంటుందో అది స్మాల్ నెంబర్ అవుతుంది, స్మాల్ నెంబర్ ఏవైతే ఉందో అది బిగ్ నెంబర్ అవుతుంది. ఒక సమ్ చెప్తాను చూడండి. ఇప్పుడు -5 -10 ఉంది, ఓకేనా. మామూలుగా ఏంటి -10 బిగ్ నెంబర్, అంటే ఇదేంటి ఇదే స్మాల్ నెంబర్. స్మాల్ నెంబర్ ఈక్వల్ టు, ఓకేనా. ఇందులో బిగ్ నెంబర్ ఏంటి ఇదే కదా, -10. బిగ్ స్మాల్ అవుతుంది, -10 స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్ ఈక్వల్ టు ఏంటి -5, ఓకేనా. ఇప్పుడు 3 2 ఉంది, ఓకేనా. 3 బిగ్ నెంబర్ ఏంటి 3, స్మాల్ నెంబర్ -2. ఇది సేమ్ అంతే, బిగ్ నెంబర్ 5, స్మాల్ నెంబర్ ఏంటి -8. సో మీకు ఈ రోమన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఓకేనా. ఇక్కడ కొన్ని ఇంటీజర్స్ ఇచ్చాడు, వీటిని ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్ద వాడే ఇంటి ఇస్తాడు, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, అంటే చిన్న నుంచి పెద్ద. ఇప్పుడు చూడండి ఇవి స్మాల్ నుంచి బిగ్ రాయమంటున్నాడు, ఎలాగో చెప్తాను. అసెండింగ్ ఆర్డర్ ఏంటంటే ఇచ్చాడు క్వశ్చన్, -5 2 1 -8. అసెండింగ్ ఆర్డర్ ఓన్లీ అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. ముందు నెగిటివ్ నెంబర్స్ తీసుకోండి, పాజిటివ్ ఎప్పుడు బిగ్ నెంబర్లే కదా, సో చిన్న నుంచి పెద్ద కాబట్టి పాజిటివ్ నెంబర్స్ అన్ని వదిలేయండి పక్కన. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ -5 -8 ఉంది, ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి బిగ్ నెంబరే స్మాల్ అని చెప్పాను. సో ఏంటంటే -8 ఇలా పెట్టుకోండి, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అని పెట్టుకొని ఓకేనా. స్మాల్ నెంబర్ ఏంటి, సారీ అన్నిటికన్నా బిగ్ నెంబర్ ఏంటి మైనస్లో, ఫస్ట్ మైనస్ చెక్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, మైనస్ చెక్ చేసుకోవాలి. ఇందులో బిగ్ నెంబర్ ఏంటి -8, నెక్స్ట్ -5. ఇప్పుడు ఆటోమేటికల్గా మైనస్లు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లస్కి వచ్చాను, 1 2 ఉంది, మనకు తెలుసు కదా ఏడు చిన్నది 1 తర్వాత 2. అదే డిసెండింగ్ ఆర్డర్ రాయమంటారంటే దీన్ని రివర్స్లో రాసేయడమే, ఓకేనా. ఇది చూడండి ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి -5, నెక్స్ట్ -4 -3 2 వస్తుంది. మళ్ళీ ఇందులో చూడండి అన్ని మైనస్లో ఉన్నాయి, -15 నెక్స్ట్ -10 -7 వస్తుంది అసెండింగ్ ఆర్డర్, ఓకేనా. ట్రై చేయండి మీరు, లేకపోతే నేను ఇక్కడ ఆన్సర్స్ రాసిస్తాను చూడండి. సెకండ్ దానికి ఏంటి -5 -4 -3 2, నెక్స్ట్ -15 -10 -7. ఇవి వచ్చేసి ఆన్సర్స్, ఓకేనా. జస్ట్ అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు అని చెప్పేసి క్వశ్చన్ ఎక్కించి ఆన్సర్ రాసేసుకోండి, మీకు నోట్స్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇవి ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నాను. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, అంటే పెద్ద నుంచి చిన్న. సేమ్ ఇందులో చూడండి స్మాల్ నెంబర్ బిగ్ అవుతుంది, ఇక్కడే కదా చెప్పాను నెగిటివ్ నెంబర్స్కి ఎప్పుడు ఏమవుతుంది స్మాల్ ఏమో బిగ్ అవుతుంది, బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కదా రాయాలి. సో ఏంటంటే ఇందులో బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రాయాలి. ఇప్పుడు అన్ని చూడండి స్మాల్ నెంబర్ ఏమవుతుంది బిగ్ అవుతుంది అని చెప్పాను కదా, సో డిసెండింగ్ ఆర్డర్ ఎలా పెట్టుకోండి. డిసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు బిగ్ టు స్మాల్. బిగ్ నెంబర్ ఏంటి ఇందులో స్మాల్ బిగ్ నెంబర్స్ -2 -3 -5 సరిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ సమ్, స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అంటే -1 -2 -8. చిన్న నుంచి పెద్ద నెంబర్స్ రాసేయడమే, అన్ని మైనస్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ సైన్స్ కూడా ఉన్నాయి, అంటే 8 5 -2 బిగ్ టు స్మాల్ కాబట్టి
ఓకేనా. నెక్స్ట్ రిప్రజెంట్ 6, -4, 0 and 4 ఆన్ ఏ నెంబర్ లైన్. ఒక నెంబర్ లైన్లో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో గుర్తించమంటున్నాడు. ఇదిగోండి మీరు ఇలా నెంబర్ లైన్ అనేది గీసుకొని ఫస్ట్ చూడండి 6 ఎక్కడ ఉంది, ఇదిగోండి దీనికి ఇలా రౌండ్ అప్ చేయండి 6. నెక్స్ట్ -4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ 4, అంతే రిప్రజెంట్. ఇలా గుర్తిస్తే సరిపోద్ది. ఓకేనా. 5th దాని ఆన్సర్. నెక్స్ట్ 6th చూడండి. ఫిల్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్ గివెన్ బిలో. ఈ మధ్యలో మిస్ అయినాయి కదా, డాట్స్ పెట్టి వదిలేశాడు, మళ్ళీ ఫిల్ చేయమంటున్నాడు. 0 ఉంది. మనకి రైట్ సైడ్ ఏంటి, పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 2, 3, 4 వాడి ఇచ్చాడు. 5, 6, 7, 8, 9 అంతే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్. -1, -2, -3, -4, -5 ఆడిచ్చాడు. నెక్స్ట్ -6, -7, -8 అంతే. చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు 7th రోమన్ చూడండి. ద టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ సెల్సియస్ ఆఫ్ 5 cities ఇన్ ఇండియా ఆన్ ఎ పర్టికులర్ డే ఆర్ షోన్ ఆన్ ద నెంబర్ లైన్ బిలో. ఇక్కడ అనేది ఏంటంటే డిగ్రీస్ ఇచ్చాడు, మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, మనం ఆన్సర్ చేయాలి. రైట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఓకేనా. టెంపరేచర్ రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి సిటీస్ ఇచ్చాడు, ఏంటంటే ఇచ్చాడు, ఊటీ దగ్గర 15 degrees ఉంది, బెంగళూరు దగ్గర 20. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 90. ఓకేనా. నైనిటాల్ దగ్గర ఎంత ఉంది చూడండి, ఇక్కడ 0, -1, -2, -3 ఉంది. ఓకేనా. నైనిటాల్ దగ్గర ఎంత ఉంది, -3. నెక్స్ట్ మనాలి దగ్గర -5, -6, ఇక్కడ -7. ఓకేనా. కసౌలి దగ్గర ఎంత ఉంది, -9 ఉంది. ఓకేనా. మీ డిగ్రీస్ రాయమని. రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఓకేనా. ఏ సిటీస్ ఉన్నాయో అవన్నీ రాయాలి. ఏంటి రాస్తారు, ఇదిగోండి ఊటీ = 15, బెంగళూరు = 20. ఓకేనా. నైనిటాల్ దగ్గర -3 degrees సెల్సియస్. నెక్స్ట్ మనాలి దగ్గర ఎంత ఉంది, -7 degrees సెల్సియస్. నెక్స్ట్ కసౌలి -9 degrees సెల్సియస్ అంతే. విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఓకేనా. హైయెస్ట్ టెంపరేచర్ ఏ సిటీ దగ్గర ఉంది అని అడుగుతున్నారు. ఏ సిటీ హైయెస్ట్ టెంపరేచర్, బెంగళూరు. సెకండ్ దాని ఆన్సర్ ఏంటి, బెంగళూరు. ఓకేనా. థర్డ్ విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్. అతి తక్కువ టెంపరేచర్ అంటే ఏంటి, బిగ్ నెంబరే, అతి తక్కువ చిన్నది కదా. సో ఎంత ఉంది, లోయెస్ట్ టెంపరేచర్ అంటే ఏంటి, థర్డ్ ఆన్సర్ కసౌలి. ఓకేనా. నెక్స్ట్ విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దాన్ 0 degrees సెల్సియస్. 0 కన్నా తక్కువ ఉన్నది ఏ కంట్రీస్ అని అడుగుతున్నాడు. విచ్ సిటీస్ 0 కన్నా తక్కువగా ఉన్నవి ఏ సిటీస్. ఏంటంటే చూడండి మైనస్లో ఉన్నవన్నీ ఇవన్నీ తక్కువే కదా. ఫోర్త్ దాని ఆన్సర్ ఏంటి, నైనిటాల్, మనాలి, కసౌలి. ఓకేనా. ఇవి వచ్చేసి 0 కన్నా తక్కువ ఉన్నాయి. నేమ్ ద సిటీస్ విచ్ టెంపరేచర్ మోర్ దెన్ 0 degrees సెల్సియస్. 0 కన్నా ఎక్కువ ఉన్న సిటీస్ ఏంటేంటి ఉన్నాయి, ఊటీ, నెక్స్ట్ బెంగళూరు. ఇవే 0 కన్నా ఎక్కువ ఉన్న సిటీస్. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 2 చేస్తాను నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా నా క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్.